దిల్రాజ్ గారు, ఇప్పటిదాకా అంటే ఎస్విసికి మీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఒక స్టేక్లో ఉండింది, బట్ డిఆర్డి అనే దానికి మీ క్రెడిబిలిటీ అనేది ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్. అంటే మీరు మేజర్గా పెట్టిన స్టేక్ అది. సో ఆ క్రెడిబిలిటీ విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? నేను చెప్పాను కదా, అంటే ఇయర్లీ ఒక 4-5 ఫిలిమ్స్ డిఆర్డీలో ఒరిజినల్స్ కానీ థియేటర్కి వెళ్ళే సినిమాలు వచ్చే కానీ ఇంకా ఫ్యూచర్లో పెరిగిన నంబర్స్. నేను ఇక్కడ సక్సెస్ చూడట్లా, ఎందుకంటే కొత్త వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు సక్సెస్లు రావు. బట్ ఇయర్లో ఒక బాల్ తగులుద్ది, అది నమ్ముతున్నాను. ఒక్కటి కొట్టిన చాలు, దాని ద్వారా చాలా టాలెంట్ దొరుకుతుంది. అండ్ ఇఫ్ ఇస్ ఏ సక్సెస్ కాకుండా వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. టెక్నీషియన్స్ కావచ్చు, అరే ఈ సినిమా ఆడలేదు కానీ దీంట్లో చాలా బాగా చేశారంటే మేమే నాలాంటి ప్రొడ్యూసర్స్, అదర్ ఎనీ ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు. సో ఇది చూస్తున్నాను. బట్ ఇది రన్ అవ్వాలంటే కంపల్సరీ అది బిజినెస్ మాడ్యూల్ కూడా వర్కౌట్ అవ్వాలి. ఒక్కటి చాలంటున్నాను కదా, ఒక్క సక్సెస్ వస్తే అన్నిటిని కవర్ చేసేస్తుంది. రైట్ సక్సెస్ వస్తే ఈ రేంజ్లో మ్యాజిక్ జరిగినప్పుడు వేరు ఉంటాయి. అందుకే ఎకానమిక్స్లో కూడా ఏంటి, మేము ఒరిజినల్స్ కూడా ప్రిపేర్ అయ్యాం, అలాగే వెబ్ సిరీస్లు కూడా ప్రిపేర్ అయ్యాం. టోటాలిటీగా చూస్తాం. ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఏమేమి జరిగాయి ఏంటి, కంపెనీ బ్యాలెన్స్ షీట్ అనేది చూస్తాం. ఇక్కడ సక్సెస్ఫుల్ చూస్తే టాలెంట్ని తీసుకురాలేం. ప్రస్తుతానికి తెలుగు సార్ ఇక్కడ దిగ్విజయంగా అయితే అప్పుడు నెక్స్ట్ ఆలోచిద్దాం. మీరు ఒక సినిమాలో చిన్న క్యామియో చేశారని అంటున్నారు. రేపు రిలీజ్ అయ్యే సినిమాలో చేశాను. చేశారు ఏంటి సార్ క్యారెక్టర్? ప్రొడ్యూసర్ క్యారెక్టర్. మా స్నేహితుడు చిన్నబాబు గారు అడిగితే వెళ్ళి చేసి వచ్చాను. బాగుంటుందా సార్? ఎలా అంటే ప్రొడ్యూసర్ క్యారెక్టర్ అంటే ఇక బాగుంటుందో లేదు. అదే సార్, జస్ట్ ఒకటి ప్రొడ్యూసర్ క్యారెక్టర్ అది. ఓకే, సినిమా బాగా ఆడింది అనుకో, రేపు దాన్ని తీసి బయట పెడతారు, అరే దిల్ రాజు చేసిండు. ఆడలేదు అనుకో అందరూ మర్చిపోతారు. అయితే ఈ రకంగా చూస్తే నెక్స్ట్ మీకు మంచిగా డిమాండ్ పెరిగిపోతుంది సార్ నెక్స్ట్గా, మరి ఆర్టిస్ట్గా దీన్ని చూసిన తర్వాత ఒప్పుకుంటారు? అన్ని నువ్వే అడుగుతున్నావు వెంకట్, నాకు తెలియదు. అన్ని నువ్వే చెప్పేస్తున్నావు. నా ఫ్యూచర్ని నువ్వే డిసైడ్ చేస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ప్రశాంతమైన ప్రెస్ మీట్ నేను ఈ రోజు వరకు చూడలేదు. థ్యాంక్ యూ.